నెక్స్ట్ మనము ఇక మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల శ్రీపాదెలంపల్లి జలాశయంలో తగ్గుతున్న నీటి నిల్వలంటూ కూడా మనకి హైలైట్ వార్త కనిపిస్తోంది. సో నేపథ్యంలో ఎత్తిపోతలు నిలిచిపోవడంతో నీటి అడుగంటే పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో దీని మీద గతేడాది కంటే 8 టీఎంసీలకు కూడా నీరు తగ్గినట్లు తెలుస్తోంది. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. ఉత్తర తెలంగాణకే వరప్రద అయినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు దానికి సంబంధించిన నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం వేసవి సమీపిస్తున్న కొద్ది వేసవి కాలంలో ఎక్కువ ఎండలు వస్తున్నాయి. దాంతో పాటుగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పార్వతి బ్యారేజ్ నుంచి నీటి ఎత్తిపోతలకు సంబంధించి నీటి నిల్వలు ఆగిపోవడంతో ఇటు డెడ్ స్టోరేజ్ కి ఎల్లంపల్లికి సంబంధించిన జలాశయంలో డెడ్ స్టోరేజ్ కి చేరేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఎల్లంపల్లి జలాశయానికి సంబంధించి 148 అడుగులు కాగా దానికి సంబంధించి టోటల్ పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీల సామర్థ్యంతో ఎల్లంపల్లి జలాశయాన్ని నిర్మించారు. దీనికి సంబంధించి ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించి ఎల్లంపల్లి జలాశయానికి సంబంధించి మిషన్ భగీరథను కూడా సుమారు 700 కోట్లతోటి మిషన్ భగీరథను నిర్మించి ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల నియోజకవర్గంతో పాటు చెన్నూరు ఇటు తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్కు సంబంధించినటువంటి హైదరాబాద్ వాసులకు కూడా తాగునీటి అవసరాల మేరకు నిత్యం సరఫరా చేస్తుంటారు. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి గత ఏడాది ఏదైతే ఎల్లంపల్లి జలాశయంలో ఉన్నటువంటి సుమారు 9 టీఎంసీల వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మరి ప్రస్తుతం మాత్రం సుమారు 7.175 టీఎంసీలు మాత్రమే ప్రస్తుతం నిల్వ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కూడా మరింత నీటి నిల్వలు తగ్గిపోయి తాగునీటి అవసరాలు కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఏదైతే ఉందో ఇటు ఎల్లంపల్లి జలాశయంకి సంబంధించి రామగుండం ఎన్టీపీసీకి కూడా నిత్యం సరఫరా చేస్తుంటారు. సుమారు రామగుండం ఎన్టీపీసీకి సంబంధించి 440 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తుంటారు. దాంతో పాటుగా మంచిర్యాల పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల తాగునీటి అవసరాలకు సంబంధించి 23 క్యూసెక్ల నీటిని కూడా సరఫరా చేస్తుంటారు. దాంతో పాటుగా ఇటు హైదరాబాద్ మెట్రో వాటర్కు సంబంధించి హైదరాబాద్ వాటర్లకు కూడా ఇటు నిత్యం సరఫరా చేస్తుంటారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ ఇప్పుడు అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్ నరేష్, అంటే వచ్చేది కూడా ఎండాకాలం కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ కూడా 45 డిగ్రీలు మంచిర్యాల నియర్ బై 40 డిగ్రీలు వచ్చింది. అంటే ఇంకా రానున్న రోజులు కూడా ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి నీటి ఎద్దడి కూడా ఎక్కువ అవుతుంది. సో ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది నీటి సరఫరా విషయంలో కానీ నీటి తగ్గుతున్న నిల్వల్లో కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అయితే రాబోయే రోజుల్లో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి జలాశయానికి సంబంధించి నీటి నిల్వలు తాగునీటి అవసరం మేరనే సద్వినియోగం చేసుకోవాలంటూ అనవసరంగా నీటిని వృధా చేయకుండా ఉండేందుకు కూడా ఇటు వాటర్ ట్యాంకులతో పాటు ఇతరత్ర కూడా నీటిని సరఫరా చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో నీటి ట్యాంకులలో కూడా ఇంటెక్వెల్ సంబంధించి మిషన్ భగీరథకు సంబంధించి ఇంటెక్వెల్ నిత్యం 70 MLD నీటిని శుద్ధి చేస్తూ ఇటు మంచిర్యాల పట్టణ వాసులతో పాటు చెన్నూరుకు సంబంధించి కూడా నీటిని సరఫరా చేస్తున్నారు. దాంతో పాటుగా ఇటు జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఇటు నీటి నిల్వలను తిరిగి మళ్ళీ సాధించేందుకు ఇటు గోదావరిలో ఏదైతే ఎల్లంపల్లి డ్యామ్ నిర్మించినటువంటి ప్రాంతంలో కూడా నీటి నిల్వలు మరికొంత తవ్వేందుకు కూడా అధికారులు కూడా ప్రణాళికలు రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులతో పాటు ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలతో పాటు ఇతరత్ర ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయనేటువంటి పూర్తి స్థాయిలో సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికలను కూడా రూపొందించుకునేటువంటి అవకాశం కూడా ప్రస్తుతం అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ క్రమంలోనే తాగునీటికి సంబంధించిన పాటు సాగునీటికి కూడా ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే గత ఏడాది ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు పంపింగ్ జరిగినటువంటి క్రమంలోనే ఇటు నీటి ఇద్దడి అనేది లేకుండా ఉంది. ప్రస్తుతం అది నీటికి సంబంధించినటువంటి ఇటు మేడిగడ్డకు సంబంధించినటువంటి కుంగిపోయినటువంటి నేపథ్యంలో ఇటు తాగునీటి పంపింగ్ అనేది నిలిచిపోవడంతో కొంచెం ప్రస్తుతం ఉన్నటువంటి స్టోరేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉన్నంత మేరనైతే ప్రస్తుతం నీటి సరఫరా అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే దాంతో పాటుగా రాబోయే రోజుల్లో ఇబ్బందును తాగునీటి ఎద్దడికి సంబంధించి నివారించేందుకు కూడా అధికారులు కూడా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఉన్నటువంటి 7 టీఎంసీలకు పైగా ఉన్నటువంటి నీటిని నిత్యం సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్ కు చేరుకునే కంటే ముందే ఇటు నీటి యాజమాన్యకు సంబంధించిన జాతీయ నీటి యాజమాన్య సంస్థకు సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారం కూడా అధికారులు కూడా దానికి సంబంధించిన ప్రణాళికలను కూడా పూర్తి స్థాయిలో రూపొందించుకొని నీటి ఎద్దడి నివారించేందుకు కూడా ఒక 2 నెలల పాటు వర్షాకాలం సమీపించే లోపు దానికి సంబంధించినటువంటి పూర్తి ఇబ్బందులు తలెత్తకుండా
ఇటు అధికారులు కూడా పూర్తిస్థాయి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్.